అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి శిల్పారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి తల్లి 2019 నుంచి 2024 వరకు అప్పుడు ఆ మధ్య ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? అంటే ముందు ఆ మధ్యన అంతా న్యాయమే జరిగిందా? న్యాయంగా పరిపాలించారా మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి చెప్పండి మన రాష్ట్ర ప్రజలకి. మీరు ముందు మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో, గత హయాంలో పరిపాలన ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడగలిగారా? ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. తమరి గారికి ఏదో మైకు దొరికింది కదని, వాళ్ళు పేటీఎం డబ్బులు ఇచ్చారు కదా అన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడుకుంటూ పోతే మన రాష్ట్ర ప్రజలు నమ్మగలుగుతారా? ఒక్కసారి చెప్పండి. ముందు మీ పరువు పోయేది కాక మీ కుటుంబం పరువు కూడా పోతుందేమో అని ఆలోచించుకొని మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎలా చేశారు అన్నది కూడా. అవన్నీ మర్చిపోయి, అవన్నీ వదిలేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారని, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని, మరి వీళ్ళందరినీ మాట్లాడుకుంటూ, వీళ్ళందరినీ విమర్శించుకుంటూ వస్తే గత ప్రభుత్వం విషయాలను ఏం చేశావు, ఎలా చేశారు ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మన రాష్ట్ర ప్రజలు కూడా అడగండి ఒకసారి. ఏమిటంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, ఏదో మైకు దొరికింది, ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రజల సింపతి కలుగుద్ది అన్న ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ వస్తారు. అంతేగాని గత ప్రభుత్వం హయాంలో పరిపాలన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అన్న విషయం కూడా వదిలేస్తున్నారు, అది మర్చిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న విషయం కూడా ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సిందిగా. ఈ శిల్పారెడ్డి గారి పరువు తీసుకోవడానికి తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.